Dear friends, welcome to Biblical Parivartana Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి ఏర్పరచబడినటువంటి వాక్య భాగం కీర్తనలు 1-2 మొదటి 2 కీర్తనలు ఏప్రిల్ 1కి సంబంధించినటువంటి డివోషనల్ భాగం అన్నమాట. అది చదువుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, O Lord, our rock and redeemer. Amen. కీర్తనలు మొదటి అధ్యాయం ఏ విధంగా ఉన్నదో దాన్ని ధ్యానించుకున్న తర్వాత ఒక వచనం రెండవ కీర్తన నుండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కార్సన్ గారు అయితే మొదటి కీర్తన మీద ధ్యానిస్తుంటున్నాడు. మొదటి కీర్తన దీనిలో 6 వచనాలు ఉన్నాయి. ఆ 6 వచనాలు వాటిని ఏ విధంగా మనం న్యాచురల్గా డివైడ్ చేయొచ్చు అంటే నీతి మార్గం, అనీతి మార్గం, మంచి మార్గం, చెడ్డ మార్గం, ఆ 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇక 2 మార్గాలు, ఇక 3వ మార్గం లేదు. 2 మార్గాలు. దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకో, దాన్ని నువ్వు ఎంచుకో. ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో దాన్ని ఎంచుకో. ఆ తీరు విజ్డమ్ లిటరేచర్కి సంబంధించింది. అంటే జ్ఞానయుక్తమైన కీర్తనగా దీన్ని ఎంచుతారు. సామెతల్లో 2 మార్గాలు ఉన్నాయి, మంచి మార్గం, చెడ్డ మార్గం. ప్రకటన గ్రంథం దానిలో కూడాను రెండు తెగలుగా ఉన్నాయి. దేవుని ముద్ర, సైతాను ముద్ర. దేవుని పట్టణం, సైతాను పట్టణం. వేశ్య, మరి దేవుని యొక్క గొర్రెపిల్ల ఆర్ బ్రైడ్. ఓకే, ఆ విధంగా 2 మార్గాలు ఉన్నట్టుగా ఉంటుంది. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, సింపుల్ అన్నమాట. జ్ఞానం కలిగినటువంటి వాడు మంచి మార్గాన్ని ఎంచుకుంటాడు. కాబట్టి జ్ఞానయుక్తమైనటువంటి సాహిత్యానికి చెందినటువంటి కీర్తనగా దీన్ని ఎంచుతారు ఈ 2 మార్గాలను బట్టి. ఈ 6 వచనాలు నీట్గా దాని అవుట్లైన్ ఏంటి అంటే, మొదటిది నీతి మార్గం. అది నెగిటివ్గా ఏం చేయకూడదు అనేటువంటిది నెగిటివ్గా వర్ణించబడింది. 2వ వచనంలో అనుకూలంగా, పాజిటివ్గా ఏం చేస్తాడు, నీతిమంతుడు ఏం చేస్తాడు. 3వ వచనంలో ఉపమాన రీతిగా చెట్టుతో పోల్చబడింది. 4వ అధ్యాయంలో చెడు మార్గం, దుర్నీతి మాత్రం, దుష్టుల మార్గం. ఆ 4-5 వచనాల్లో దుష్టుల మార్గాన్ని వివరిస్తుంటున్నాడు. చివరిగా 6వ వచనంలో దాని సారాంశం ఇస్తూ ఈ 2 మార్గాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని వివరిస్తుంటున్నాడు. అది మొదటి కీర్తన. మరి ఇప్పుడు చదువుకుందాం. ఇక్కడ మొదటి కీర్తన కొన్నిసార్లు జ్ఞానయుక్తమైన కీర్తనగా పేర్కొనబడింది. దీనికి ప్రాముఖ్యమైన కారణం 2 మార్గాలను, కేవలము 2 మార్గాలే, నీతి మార్గం, దుర్నీతి మార్గం, వాటిని వివరించినందున ఈ విధంగా పిలువబడింది. ఈ రెండింటి మధ్య గల తారతమ్యంతో చివరి సారాంశం 6వ వచనంలో ఉంటుంది. మొదటి 3 వచనాల్లో నీతిమంతుని గురించిన వర్ణన స్వాభావికమైన 3 మెట్లుంటున్నవి. నీతిమంతుని గూర్చి
మొదటి వచనములో ప్రతికూలంగాను, రెండవ వచనంలో అనుకూలంగాను, మూడవ వచనంలో ఉపమాన రూపంలో మెటఫారికల్గా వివరించబడినది. ఒకటో వచనములో ధన్యుడు ఎలాంటి వాడు కాడో ప్రతికూలంగా వివరించబడినది. వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువడు, పాపుల మార్గాన నిలువడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చొనడు. ఓకే, వాకింగ్, స్టాపింగ్ అండ్ సిట్టింగ్. కాబట్టి దుష్టుడు ముందుకు కదలలేకుండా సతికిల పడతాడు, నడుస్తాడు, నిలుస్తాడు, కూర్చుంటాడు. అలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నడుచుటతో మొదలు పెడతాడు దుష్టుడు. అంటే భక్తిహీనుల సలహాలు, ఆలోచనలు, విలువలు, లోక దృక్పథాన్ని అలవర్చుకుంటాడు. ఏంటి దుష్టుడు అంటే దుష్టుని మార్గం, ఇది దుష్టుని మార్గం. దాని మార్గాన నడవటం అంటే ఏంటి? అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు వీటిని పికప్ చేస్తాడు, వాటి వంక చూస్తాడు, ఆలోచిస్తాడు, వాటిని విలువలను గ్రహిస్తాడు. ఈ లోకం వంక చూస్తాడు కదా, ఆ దృక్పథాన్ని, ఆ వరల్డ్ వ్యూని, ఆ ఆలోచనని అనుకూలంగా అలవర్చుకుంటాడు. అది నడవటంతో సమానం. ఇంకా ఎక్కువ కాలము దీనిలో కొనసాగిన తరువాత తరువాత స్థితికి దిగజారిపోతాడు. ఏంటి అంటే పాపుల మార్గమున నిలుస్తాడు, వెళ్ళేటువంటి వాడు ఆగుతాడు. ఇక్కడ అనువాదం కొంచెం తప్పుడు అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఆగటం అనేది మార్గమును నిలుచుట అనగా వేరే వాళ్లకు అడ్డుగా ఉంటున్నట్లు తలంచవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్లో ఈజ్ ఇన్ ద వే. ఇన్ ద వే అంటే అడ్డుగా ఉంటున్నాడు. ఈజ్ ఆన్ ద వే అని అంటే వెళిపోతున్నాడు. ఇన్ ద వే అంటే ఇతరులకు అడ్డుగా ఉంటున్నాడు. ఆ అర్థం ఇచ్చేటటువంటి రీతిగా నిలబడతాడు అని అర్థం. రాబిన్ హుడ్ చిన్నపిల్లవాడైన జాన్ వాళ్ళిద్దరితో ఉన్నటువంటి పద్యం, ఆ పద్యం తెలిసినటువంటి వాళ్ళకి గుర్తుకొస్తుంది. ఇద్దరు ఇరుకైన బ్రిడ్జిపై నడుస్తున్నప్పుడు వారిలో ఒకడు కాలువలో పడిపోతాడు. కానీ హెబ్రీ భాషలో దీని అర్థం వేరుగా ఉంటుంది. ఓకే, వాటి హెబ్రీ భాషలో దాని అర్థం ఏంటంటే మెత్తటి చెప్పులు తొడుక్కుని, అంటే బాత్రూమ్ కూడా కాదు, బెడ్రూమ్లో మరి మెత్తటి చెప్పులతో వెళ్తారు కదా, ఇంట్లో తొడుక్కునేటువంటి మెత్తని చెప్పులు అన్నమాట. దాన్ని తొడుక్కుని వాడుకునేటువంటి పరిస్థితి అన్నమాట. వాడి జీవిత తీరును, అతని అలవాట్లను, అతని ప్రవర్తన తీరును అలవర్చుకొనుట అని అర్థం. అంటే దిగజారిపోయినటువంటి ప్రవర్తనలోకి దిగుతాడు. అంతకుముందేంటి, తలస్తాడు, దుష్టంగా తలస్తాడు. ఇప్పుడు దుష్ట ప్రవర్తనని అలవర్చుకుంటాడు. ముందు వరల్డ్ వ్యూ, ముందు ఫిలాసఫీ, చెడ్డ ఫిలాసఫీని అలవర్చుకుంటాడు. ఆ చెడ్డ ఫిలాసఫీని బట్టి చెడు ప్రవర్తన. ఈ తీరులో కొంతకాలము పయనిస్తే పాతాళంలోనికి దిగిపోతాడు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుంటాడు. అంటే ఇది దిగజారిపోవటం అన్నమాట. ఒక దుష్టుడు ఆ విధంగా దిగజారిపోతాడు. ఆ మార్గాన్ని మంచివాడు పట్టడు. నీతిమంతుడు ఆ దుష్టుల మార్గాన్ని నడవడు, నిలవడు, కూర్చోడు. భక్తిహీనతలో పాలు పొందుటేగాక
వారు చేసినట్లు చేయని వారిని అపహస్ అపహస్ అప అసహించుకుంటాడు. ఇక వాడు చెడిపోవటమే కాకుండాను మంచిగా ఉండేటువంటి వాళ్ళని చూసి అసహించుకుంటాడు. ఆ విధంగా దిగజారిపోతాడన్నమాట. ఈ సందర్భంలో ఎవరు చెప్పినట్టుగా వ్యర్థతలో పట్టభద్రుడై నరకా నరకాంధములో డాక్టరేట్ తీసుకుంటాడు. అంటే వ్యర్థతలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించుకుంటాడు, నరకాంధంలో డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటాడు. అంటే దిగజారిపోయినటువంటి దాంతో సమానం. అయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండకయుండువాడు ధన్యుడు అని ఈ కీర్తనీయుడు నొక్కి చెబుతున్నాడు. ఈ విధంగా నీతిమంతుడు ప్రతికూలంగా వర్ణించబడ్డాడు. ఏమి చెయ్యడు, దుష్టుల మార్గాన్ని పోడు, వాళ్ళ ఆలోచనలో ని దాని వాళ్ళ వలె ఆలోచించడు, వారి ప్రవర్తనను అడాప్ట్ చేసుకోడు. ఇంకా ఏంటంటే ఇక చిట్ట చివరికి దిగజారిపోయి ఇక వాళ్ళతో కూర్చుండి మంచి వాళ్ళని అసహించుకుంటాడు. అలా ఆ విధంగా దిగజారిపోయేటువంటి పరిస్థితిని నీతిమంతుడు దాని జోలికి వెళ్ళడు. దీనినే అనుకూల తీరులో 2వ వచనము వివరిస్తుంది. ప్రతికూలం, ఇప్పుడు అనుకూలం. పై విధముగా పరస్పర విరుద్ధ తీరులో వివరిస్తాడని తలంచవచ్చు. అంటే ఈ విధంగా చెప్పవచ్చు, నీతిమంతుడైతే ఆలోచన చొప్పున నీతిమంతుల ఆలోచన చొప్పున నడుచుకుంటూ విధేయుల మార్గమందు నిలబడుచు కృతజ్ఞత హృదయం గల వారితో కూర్చుండువారు ధన్యులు అని చెప్పచ్చు కదా. ఆ విధంగా చెప్పలా, ఇలాంటి తీరులో వివరించవచ్చును. దీనికి బదులుగా నీతిమంతుడి యొక్క వివరణ ఎట్లా ఉంటుంది అంటే, ఒకే ఒక్క అనుకూలమైన కొల ప్రమాణముతో క్రైటీరియాన్ ఆ నీతిమంతుడు వివరించబడతాడు. అది చాలు. ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. ఇక నడుచుకుంటాడు, మరి నిలబడతాడు, కూర్చుంటాడు అనేటువంటిది ఆ పద్ధతి అంతా అనవసరం. ధ్యానించుకుంటే చాలు. ఎవరైనా దేవుని వాక్యమునందు ఆనందిస్తూ నిత్యము ధ్యానిస్తున్నప్పుడు మంచి ఆలోచన పొందుకుంటాడు. దాని ప్రత్యక్షను బట్టి వాని ప్రవర్తన కూడా మారిపోతుంది. దానికి వాక్యానికి తగినట్టుగా వాడి ప్రవర్తన కూడా, వాడి ఆలోచన ప్రవర్తన ఉంటుంది. దానిని బట్టి ఒకడు స్తుతి స్తోత్రాలను పెంపొందించుకుంటూ వాటిని అలవాటు చేసుకుంటాడు, స్తుతులు అర్పిస్తాడు, గ్రేట్ఫుల్గా ఉంటాడనమాట. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి వాడు దేవుని ఆరాధిస్తూ స్వార్థను బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించేటువంటి వాడుగా ఉంటాడు. ఇది ఒక్కటి అయినప్పటికీ, దివారాత్రులు దేవుని వాక్యంపై ధ్యానించేటువంటి ఒక మార్గం అది ఒక్కటైనప్పటికీ, ఇది సరిపోయే కొల ప్రమాణము, అది నైస్ క్రైటీరియా. ఆ విధంగా మనం ధ్యానించుకోవాలని ఆశపడదాం. ఇక్కడ ఇక 2వ కీర్తన 1వ వచనం 7వ వచనం చదువుకుందాం. 2వ కీర్తన 1వ వచనం 2వ వచనం. దుష్టుల 2వ కీర్తన, నెక్స్ట్ కీర్తన. అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుతున్నవి. 7వ వచనం.
కట్టడను నేను వివరించెదను. యెహోవా నేను ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. దీనిలో ఒక విడ్డూరమైనటువంటి స్టైల్గా కనిపిస్తుంది. ఏంటి, ఒక అబ్బాయి పుడితే అతనితో మాట్లాడితే నేను ఇవాళ నిన్ను కన్నాను అని చెప్పటం ఎట్లా ఉంటుంది? ఒక ఒక బాలుడు పుట్టినరోజే ఆయనతో మాట్లాడగలమా? ఆయనకేమైనా అర్థమవుద్దా ఈ మాటలు? దీని అర్థం ఏంటి అని మనం కొంచెం ఆగి దీనిపై ధ్యానించుకోవాలి. 7వ వచనం. ఓకే, ఇది ఎందుకు ఆలోచించుకోవాలి అని అంటే, నేడు నిన్ను కనియున్నాను, ది ఐ హ్యావ్ బిగాటెన్ ది అని ఇంగ్లీష్లో అంటారు. నేను నిన్ను కన్నాను, ఐ హ్యావ్ బిగాటెన్ యూ. అది ఐ హ్యావ్ బిగాటెన్ యూ, ది ఓన్లీ బిగాటెన్ సన్ అని యేసు ప్రభువుకి ఆ యొక్క బిరుదు ఉన్నది. యోహాను సువార్త 3:16లో మనం చూస్తే, తెలుగులో అయితే డిఫరెంట్గా ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్జన్లో ఏముంటుందంటే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్, దట్ హూసెవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. యేసు ప్రభుని దేవుడు ప్రపంచాన్ని, లోకాన్ని, తిరుగుబాటు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన కుమారుని వివరణ ఏంటి? ఓన్లీ బిగాటెన్ సన్, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అని తెలుగులో ఉంటుంది. కానీ ఆ ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేస్తే ఆయన మరి ఓన్లీ బిగాటెన్ సన్ అంటే తెలుగులోకి దానికి ట్రాన్స్లేట్ చేస్తే ఆయన కన్నటువంటి కుమారుడు అనేటువంటి రీతిగా అర్థం చేస్తుంటారు. కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ కింగ్ జేమ్స్ వర్జన్లో ఓన్లీ బిగాటెన్ సన్ అన్నది అంటే అది దేవుడు అని, యేసు ప్రభు దేవుడని సూచించేటువంటి మాట. మరి ఎన్ఐవిలో అక్కడ ఆ మాటని మార్చి ఇక్కడ వన్ అండ్ ఓన్లీ సన్, నిజమైనటువంటి కుమారుడు, అద్వితీయ కుమారుడు అని ఉన్నది అని మార్చారు. కాబట్టి ఎన్ఐవి ప్రకారం యేసు ప్రభు దేవుడు అనేటట్లుగా ఉన్నది అని చెప్తారు. అందువలన ఓన్లీ బిగాటెన్ సన్ అంటే అర్థం ఏంటి? నేడు నిన్ను కనియున్నాను అనేటువంటి అర్థం ఏంటి? ఎందువలనంటే, యోహాను సువార్త 3:16ని అర్థం చేసుకోవాలి అంటే కీర్తనలు 2:7ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రేజు నేడు నిన్ను కనియున్నాను, యేసు ప్రభువుని కనియున్నాడు. ఆయన దేవుడు ఆయన్ని కంటే ఆయన దేవుడు ఎట్లవుతాడు? కనబడినటువంటి వాడు, పుట్టినటువంటి వాడు దేవుడు ఎట్లవుతాడు? దేవునికి పుట్టుకుంటుందా? కాబట్టి ఆయన దేవుడు కాదు అని కొందరి ఆర్గ్యుమెంట్. ఈ విషయాన్ని మనం పరీక్షించాలి. ఇక్కడ దావీదు కుటుంబంలో పుట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైనా సరే, రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు మరి అరౌండ్ 30 years ఆర్ సో, వాళ్ళు రాజ్యాధికారి పట్టాభిషేకం వారికి చేస్తారు, రాజుగా ఆ దినాన అవుతారు. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు రాజసింహాసనం మీద కూర్చుంటావో నా స్థలంలో నువ్వు ఏలుతున్నావు, కాబట్టి నా స్థలంలో నీవు నీతి న్యాయాలతో పరిపాలించాలి. నేను నీతి న్యాయాలతో పరిపాలిస్తాను కాబట్టి నీవు కూడా నా పక్షాన ఆ విధంగా పరిపాలించాలి. నాకు ఆ విధంగా నాకు కుమారుడిగా ఉంటావు. సొలొమోను దగ్గర నుండి మరి ఆ దావీదు కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు పట్టాభిషేకం చేసినప్పుడు దేవుని యొక్క స్థానంలో వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఆ, దేవుడు వాళ్ళని కుమారులుగా ఎంచుకున్నాడు దేవుడు ఆ దినాన. ఆ లాంగ్వేజ్ అన్నమాట ఇక్కడ 2:7 ఉన్నటువంటి లాంగ్వేజ్ అది. నేడు నేడు అంటే నీవు పట్టాభిషేకం నీకు కలిగిన దినాన నా కుమారుడు అయ్యేవు అనేటువంటి అర్థం. కాబట్టి యేసు ప్రభువు దావీదు కుటుంబంలో పుట్టినటువంటి మెస్సయ, అది మెస్సయాకు ఉన్నటువంటి బిరుదు. రాజుగా ఉన్నాడు అనేటువంటి అర్థంతో అది ఉంది. కానీ అంతేగాని ఆయన పుట్టాడు కాబట్టి ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అదంతా కూడాను తెలియనటువంటి రీతిలో ఇచ్చేటువంటి ఆర్గ్యుమెంట్, అది సరైనది కాదు. మరి ఆ విధంగా బైబిల్ని గ్రహించుకుని యేసు ప్రభు మెస్సయాని, యేసు ప్రభు శ్రమపడేటువంటి సేవకుడని, యేసు ప్రభు దేవుడని గ్రహించుకుని ఆయన ద్వారా రక్షణ ఉంటుంది. దావీదు మహారాజుకి చేసినటువంటి ఆ యొక్క నిబంధన ఆయనలో నెరవేరిందని గమనించుకుని మరి ఆయన ద్వారా విమోచన ఉంటుంది. మెస్సయ అంటే విమోచించేటువంటి వాడు. ఇశ్రాయేలుని ఫిజికల్గా వారి వైరులైనటువంటి రోమియుల నుండి విమోచించడం కాదు, పాపా నుండి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా పాపా నుండి రక్షించేటువంటి మెస్సియా అని అర్థం. ఆ విధంగా కీర్తనలో 2:7 అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన ముఖకాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖకాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.